Hello everyone, welcome to today's class Direct Indirect Speech Part 2. In the Part 1 we have learnt about different aspects and different features how we have to convert a direct speech sentence into a indirect speech. మనం పార్ట్ 1లో ఏ సెంటెన్స్ని ఎలాగ మార్చాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, వర్బ్స్ని టెన్సెస్ని ఎలాగ మార్చాలనేది చూసాము. సో పార్ట్ 2లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. నౌ దిస్ మోడల్ ఇస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఇట్స్ ఏ క్వశ్చనింగ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, ఇంట్రాగేటివ్ టైప్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి మరి, దట్ ఈస్ WH క్వశ్చన్స్ అండ్ ఆక్సిలరీ క్వశ్చన్స్. If we have WH questions, the answer will be starts with the same word. If we have what, we answer with what. And if we have the auxiliaries do, is, was, are, were, then we write the words if, are, whether. To Chennai, was there a coffee? ఇలాగ ఈజ్ వాస్తో అలాగ ఆక్సిలరీస్తో స్టార్ట్ అయితే అప్పుడు మనం ఇఫ్ కానీ వెదర్ కానీ పెడతాం వాటి ప్లేస్లో. ఓకే, అండ్ మనకు సెట్ ఉన్న చోట లేదా టోల్డ్ ఉన్న చోట వీ హ్యావ్ టు write these words, asked or questioned or inquired, like this. Okay, so let's start. The first sentence is Suma said to Hari, where are you going? Suma said to Hari. Suma Harini అడిగింది అనమాట, where are you going? ఎక్కడికి వెళ్తున్నావు అనేసి. చూడండి, సుమా ఈ సెట్ టు అనేది క్వశ్చనింగ్ సెంటర్ కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది. సో ఆస్క్డ్. ఓకే, సుమా ఆస్క్డ్ హరి. వి రిమూవ్ దిస్ ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి వేర్ ఉంది కాబట్టి వేర్ అలాగే పెట్టేసాము. ఎవరిని అడిగింది? హరిని అడిగింది. సో హరి అనేది మేల్ కదా, సో మేల్ మగవాళ్ళు కాబట్టి ఈ యు అనేది ఇక్కడ హీగా వచ్చేసింది అనమాట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అంటే ఇక్కడ ఎవరు? యూ. హూ ఈజ్ యూ హియర్ మీన్స్ హరి. సో హరి ఈజ్ ఎ మేల్ పర్సన్, సో వి రైట్ హీ హియర్. సో వేర్ హీ వాస్ గోయింగ్. ఓకే, సుమా ఆస్క్డ్ హరి వేర్ హీ వాస్ గోయింగ్. సుమా హరిని అడిగింది, అతను ఎక్కడికి వెళ్తున్నాడని అడిగింది అనేసి. ఓకే, నెక్స్ట్ she said to me, what are you eating? What are you eating? ఏం తింటున్నావు అని. సో మీ అనేది మనము రాసేటప్పుడు ఐగా మారుతుంది అనమాట. ఎట్లా చూడండి, షీ ఆస్క్డ్ మీ. ఓకే, సెట్ అనేది ఏంటి? షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ ఈటింగ్. సో ఇక్కడ యు అంటే ఎవరు? ఇక్కడ మీ, నన్ను అడిగింది కదా. సో నేనేమి తింటున్నానో అడిగింది నేను అనేటప్పుడు ఐ అనేది వస్తుంది. ఓకే, సో వాట్ ఐ వాజ్ ఈటింగ్ అనేది ఇక్కడ. నెక్స్ట్ అన్ని ఆర్ ఈజ్ ఏదైనా ఇక్కడ ఉంటే ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారుతుంది కాబట్టి వాజ్ అనేది రాసాను. ఓకే, సో షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ ఈటింగ్. నెక్స్ట్ మధు సెడ్ టు కమల్ వై ఆర్ యు సో లేజీ. అంటే మధు ఆస్క్డ్ కమల్. ఓకే, క్వశ్చనింగ్ సెంటర్ కదా, వై ఆర్ యు సో లేట్ అని. సో ఆస్క్డ్ మధు ఆస్క్డ్ కమల్ వై హీ వాజ్ సో లేజీ. సో కమల్ ఎందుకంత అంటే కమల్ అబ్బాయి కదా, మేల్ కదా. సో వి రైట్ హీ అండ్ వాజ్ పాస్ట్ టెన్స్. ఓకే, మధు ఆస్క్డ్ కమల్ వై హీ వాస్ సో లేజీ. ఎందుకంత లేజీగా ఉన్నాడో మధు కమల్ని అడిగాడు. నెక్స్ట్ ప్రేమ్ సెడ్ టు సీమ విచ్ కలర్ డూ యూ లైక్. ప్రేమ్ సెడ్ టు సీమ. ప్రేమ్ సీమాని అడిగాడు విచ్ కలర్ డూ యూ లైక్, ఏ కలర్ నీకు ఇష్టం. సో విచ్ అనేది WH క్వశ్చన్ కదా, సో అలాగనే రాస్తాం. చూడండి, ప్రేమ్ ఆస్క్డ్ సీమ విచ్ కలర్. డూ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? డిడ్. ఓకే, యూ అంటే ఎవరు ఇక్కడ? సీమాని అడిగాడు, నువ్వు, నీకు అనేసి. సో సీమా ఈజ్ ఫిమేల్, అమ్మాయి కాబట్టి వి రైట్ షీ హియర్. ఓకే, సో విచ్ కలర్ డిడ్ షీ లైక్, దానికి. ఓకే, నెక్స్ట్ వి సెడ్ హౌ ఇట్ వర్క్స్. వి సెడ్ మేము చెప్పాము, హౌ ఇట్ వర్క్స్ అది ఎలా పనిచేస్తుంది అంటే క్వశ్చనింగ్ కదండి, ఎలాగ అనేసి. సో వి ఆస్క్ హౌ ఇట్ వర్క్డ్. సో ఇన్వర్టెడ్ కామర్స్ వీ హ్యావ్ టు రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ వీ హ్యావ్ టు రీప్లేస్ దిస్ సెడ్ విత్ ఆస్క్డ్. సెట్ ఒక పర్సన్ ఉందనమాట, మేము అడిగాము అనేసి. మేము అడిగాము హౌ ఇట్ వర్క్డ్, ఎలాగా పనిచేస్తుందని మేము అడిగాము అనేసి. ఓకే, సో WH క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో అదే వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ HM సెడ్ టు రవి when will you come. సో హెడ్ మాస్టర్ ఆస్క్డ్ రవి when he would come. ఇక్కడ చూడండి, will you అనేది ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి మనకు వర్బ్ ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. మనము నార్మల్ సెంటెన్స్లకి రాస్తున్నాం. వీఆర్ రైటింగ్ ఇన్ టు ద నార్మల్ సెంటెన్స్, దట్ ఈస్ వై వీ రైట్ ద సబ్జెక్ట్ ఫస్ట్ అండ్ వర్బ్ నెక్స్ట్. నెక్స్ట్ కామన్ సెంటెన్స్లో మనం రాస్తున్నాం కాబట్టి హీ వుడ్ సబ్జెక్ట్ ఫస్ట్, నెక్స్ట్ వర్బ్ అనేది రాస్తాం. చూడండి ఎలాగ మరి ఆస్క్డ్ రవి వెన్ హీ వుడ్ కమ్, అతను ఎప్పుడు వస్తాడు అనేది హెడ్ మాస్టర్ అడిగాడు. నెక్స్ట్ ఐ సెడ్ రాణి
నెక్స్ట్ ఐ సెడ్ టు రాణి డూ యు నో రఘు. ఐ సెడ్ టు రాణి, నేను రాణిని అడిగాను డూ యు నో రఘు, నీకు రఘు తెలుసా అని. ఓకే, సో దీన్ని ఎట్లా చూడండి, క్వశ్చనింగ్ కదా. సో ఐ ఆస్క్డ్ రాణి, నేను రాణిని అడిగాను. ఏంటి ఇక్కడ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ డూ, దట్ మీన్స్ ఇట్స్ అన్ ఆక్సిలరీ. సో మనకు డూ, డిడ్, డస్, హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, బీ ఫార్మ్స్ ఈజ్, వాజ్, ఆర్, వర్, and may, might, can, could, will, would, shall, should. These are auxiliaries. If the question starts with the auxiliary, we have to write if or whether. అంటే కెన్, కుడ్, విల్, వుడ్ అంటే పాస్ట్ ఫామ్స్ ఇక్కడ నేను రాయలేదు. ఆ ఫామ్స్లో కూడా మనకు క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు ఇఫ్ కానీ వెదర్తో కానీ మనము ఆన్సర్ని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆస్క్డ్ రాణి డూ ఉన్న డూ ఈజ్ అన్ ఆక్సిలరీ, సో వీ రైట్ ఇఫ్ హియర్. ఓకే, ఇఫ్ యు అంటే ఎవరు ఇక్కడ, రాణి, దట్ మీన్స్ ఫిమేల్, సో వి రైట్ షీ. నో పాస్ట్ టెన్స్ ఇస్ న్యూ అండ్ రఘు. ఓకే, ఏం చేంజెస్ వచ్చాయి చూడండి. ఇక్కడ రాణి ఇఫ్ షీ న్యూ రఘు, నేను రాణి ఐ ఆస్క్డ్ రాణి ఇఫ్ షీ న్యూ రఘు, నేను రాణిని అడిగాను తనకు రఘు తెలిసేమో అనేసి. ఓకే, షీ సెడ్ టు కమల విల్ యూ కమల, షీ ఆస్క్డ్ కమల. ఓకే, షీ ఆస్క్డ్ ఆర్ షీ ఎంక్వైర్డ్ కమల, నువ్వు అక్కడికి వెళ్తావా అని ఎంక్వైరీ చేస్తుంది. ఇది కానీ రాయొచ్చు, లేదా క్వశ్చన్ అయినా రాయొచ్చు. షీ ఆస్క్డ్ కమల ఇఫ్ షీ వుడ్ గో దేర్. ఇక్కడ చూడండి మనకు విల్ అనేది ఆక్సిలరీ కాబట్టి ఇఫ్ అనేది పెట్టాము. యు అంటే ఎవరు ఇక్కడ, కమల అమ్మాయి కాబట్టి షీ అనేది పెట్టాము. నెక్స్ట్ విల్ అనేది పాస్ట్ టెన్స్, వుడ్ అనేది వచ్చేసింది. ఇఫ్ షీ వుడ్ గో దేర్ అనేది మనం ఇక్కడ రాసాం. ఓకే, గోపి సెట్ రోహన్ ఈజ్ యువర్ ఫాదర్ ఏ లాయర్. గోపి రోహన్ అడిగాడు మీ ఫాదర్ లాయరా అనేసి. సో దాన్ని ఎట్లా రాసాం చూడండి, గోపు ఆస్క్డ్ రోహన్ whether. సో సెట్ టు అనే దగ్గర ఆస్కర్ పెట్టాం, గోపి ఆస్కర్ రోహన్. ఈజ్ అనేది ఆక్సిలరీతో ఉంది కదా క్వశ్చన్, సో వి రైట్ వెదర్. ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టచ్చు, ఇక్కడ వెదర్ పెట్టాం. యువర్ ఫాదర్, మీ నాన్న అంటే ఎవరు ఇక్కడ, రోహన్స్ ఫాదర్. సో రోహన్ ఈజ్ ఎ మేల్, సో వి రైట్ హిజ్. పొసెసివ్ మనకి ఇక్కడ హిజ్ వచ్చిందనమాట, వాళ్ళ నాన్న అనేసి. సో హిస్ ఫాదర్ వాజ్ ఏ లాయర్. ఇది ఈజ్ ఉంది కదా, దాని యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి, వాజ్. ఓకే, రోహన్ ఓకే, గోపి ఆస్క్డ్ రోహన్ వెదర్ హిస్ ఫాదర్ వాజ్ ఏ లాయర్, వాళ్ళ నాన్న. వెరీ ఈజీ టాపిక్ ఇఫ్ యూ లెర్న్ వెరీ క్లియర్లీ. ఓకే, సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎస్ఆర్నో టైప్ ఆఫ్ క్వశ్చన్ వర్డ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్స్ అన్ని మీరు వన్ బై వన్ టచ్ చేస్తూ ఎక్కడ వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే, కెప్టెన్ సెట్ టు ద టీమ్ ఆర్ యూ ఓకే. ద కెప్టెన్ సెట్ టు ద టీమ్, ఇక్కడ కెప్టెన్ ఏమో సింగులర్ అనమాట, లీడర్, అండ్ ద టీమ్ అంటే ఇక్కడ ప్లూరల్, అంటే ఎక్కువ మందిని అడిగాడు. ద కెప్టెన్ సెట్ టు ద టీమ్ ఏంటి, ఆర్ యూ ఓకే, మీరు ఎంత బాగున్నారు కదా అనేసి అడిగాడు. అంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్ని అడిగాడు. దీన్ని ఎలా చూస్తాం చూడండి, ద కెప్టెన్ సెట్ టు ద, ఈ ప్లేస్లో మనకు ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ, అంటే ఎలాగున్నారు మీరు, బాగున్నారు కదా, అంతా ఓకే కదా అనేసి అడిగాడు కాబట్టి దీన్ని మనం ఎంక్వైర్డ్ అనేసి పెట్టేసాం. ఓకే, ద కెప్టెన్ ఎంక్వైర్డ్ ద టీమ్. యూ అంటే ద టోటల్ టీమ్ అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ దే అనేది వస్తుంది. ఇఫ్ దే వర్ ఓకే, ఆర్ అయిన యొక్క పాస్ట్ టెన్స్ వర్ అనమాట. ఎంక్వైర్డ్ ద టీమ్ ఇఫ్ దే వర్ ఓకే. ఓకే, నెక్స్ట్ మైనా సెడ్ టు ప్యారెట్ ఇఫ్ యూ కెన్ కమ్ విత్ మీ. మైనా సెడ్ టు ప్యారెట్, ప్యారెట్ని చిలుకని అడిగింది మైనా, ఏంటి కెన్ యూ కమ్ విత్ మీ అనకుండా ఇఫ్ యూ కెన్ కమ్ విత్ మీ, నువ్వు రాగలుగుతావేమో రా అనేసి ఇట్లా అడిగింది అనమాట. సో ఆస్క్డ్ ప్యారెట్, మైనా ప్యారెట్ని అడిగింది ఏంటి, ఇఫ్. ఇక్కడ ఆల్రెడీ ఇఫ్ ఉంది కాబట్టి మనము మన సెంటెన్స్లో కూడా క్వశ్చనింగ్లో మనము ఇక్కడ కెన్ అనేది యూజ్ చేస్తారు ఆక్సిలరీ కాబట్టి ఇఫ్ని పెట్టేసాం. ఇట్ కుడ్, ఇక్కడ కెన్ యొక్క పాస్ట్ టెన్స్ కుడ్ అనేది పెట్టాము. ఇక్కడ ప్యారెట్స్ని మనం మెన్షన్ చేసేటప్పుడు ఎక్కువగా ఇట్ అనేది పెడతాం, కొన్ని సందర్భాల్లో హీ అనేది కూడా మెన్షన్ చేస్తాము. బట్ ఇక్కడ ఇట్ అనేదే రాస్తున్నాం. ఏంటి చూడండి, ఇఫ్ ఇట్ కుడ్ కమ్ విత్ ఇట్, ఇఫ్ ఇట్ కుడ్ కమ్ విత్ ఇట్, ఇక్కడ టూ బర్డ్స్ని కూడా ఇట్ అనే మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఓకే, లాస్య సెట్ టు కీర్తి, లాస్య కీర్తిని అడిగింది ఏంటి, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్. ఆస్క్, సెట్ టు ప్లేస్లో ఆస్క్ వస్తుంది, కీర్తి ఆక్సిలరీ వచ్చింది కాబట్టి ఇఫ్ పెట్టేశారు. నెక్స్ట్ షీ, ఇక్కడ యూ అంటే ఎవరు, కీర్తి అనమాట. సో కీర్తి ఈజ్ ఏ గర్ల్ కాబట్టి షీ అనేది పెట్టాము. హ్యావ్ యొక్క పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్. ఫినిష్డ్ హర్ వర్క్, తన పని పూర్తి చేస్తాము. హర్, తన అనేది హర్గా యూజ్ చేశాము, ఇక్కడ రాసాము. ఓకే, లాస్ట్ ఆస్క్డ్ కీర్తి ఇఫ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్.
తన ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో వీ హ్యావ్ యూజ్డ్ every auxiliary and we have used every WH question. About imperatives. Imperatives are two kinds, commands and request. If the sentence is a commanding sentence, you have to write ordered or commanded in the place of said to. And if the sentence is a requesting or advising sentence, you have to write advised or suggested or requested. If the sentence has the word let's or let us, compulsory you have to write a suggestion. Okay, and if the sentence is in negative sentence, that means the reported speech sentence is negative one, you have to write not to. ఓకే, మనకు సెంటెన్స్లో సెట్ టు అనే ప్లేస్లో కమాండ్ అయితే ఆర్డర్డ్ కమాండ్ అని రాస్తాము, లేదా రిక్వెస్టెడ్ అయితే రిక్వెస్టెడ్ అని రాస్తాము. సలహా అయిందనుకోండి, ఎవరికైనా మంచి కోసం చెప్పేది అడ్వైజర్ సజెస్టెడ్ అని రాస్తాము. ఏదైనా ఒక సెంటెన్స్లో లెటర్స్ అని కనుక ఉన్నింది అంటే ఖచ్చితంగా మనము సజెస్టెడ్ అనేదే రాయాలి. ఏదైనా ఒక సెంటెన్స్లో డోంట్, డు నాట్ అనే నెగిటివ్ ఫార్మ్స్ ఉన్నట్లయితే నాట్ టు అనేసి మనము ఆన్సర్ రాయాలి. ఓకే, ఫస్ట్ డాక్టర్ సెడ్ టు రాణి టేక్ దిస్ మెడిసిన్స్ ట్వైస్ ఏ డే. డాక్టర్ సెడ్ టు రాణి, డాక్టర్ రాణికి చెప్పాడు ఏంటి, టేక్ దిస్ మెడిసిన్స్ ట్వైస్ ఏ డే, రోజుకి 2 సార్లు మందులు వేసుకోండి. సో ఇట్స్ ఏ సజెషన్ అనమాట, మంచి కోసం చెప్పేటటువంటిది కదా. సో అడ్వైజ్డ్ కానీ సజెస్టెడ్ రెండు కరెక్ట్ అవుతుంది. అడ్వైజ్డ్ రాసారు చూడండి. డాక్టర్ అడ్వైజ్డ్ రాణి, సెట్ టు ప్లేస్లో మనం అడ్వైజ్డ్ పెట్టాం. డాక్టర్ అడ్వైజ్డ్ రాణి టు టేక్ దట్ మెడిసిన్స్. దిస్ అనేది మనకి డైరెక్ట్ స్పీచ్లో దట్గా మారుతుంది. దట్ మెడిసిన్స్ ట్వైస్ ఏ డే. ఓకే, సో ఏమేమి మారాయి చూడండి. సెట్ టు అనేది అడ్వైజ్డ్గా మారింది, దిస్ అనేది దట్గా మారింది, టు టేక్ తనని తీసుకోమని చెప్పింది కాబట్టి టు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే మనకు అసెప్టివ్ సెంటెన్స్లో దట్ అనేది యూజ్ చేస్తాము. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో కామా తీసేసి ఇఫ్ కానీ వెదర్ కానీ పెడతాము. అడ్వైజ్డ్ సజెస్టెడ్ అని పెట్టేటప్పుడు టు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పూజ సెడ్ టు హనీ లెట్స్ గో టు ఎ మూవీ. పూజ హనీతో అనింది మూవీకి వెళ్దాం పద అంటే ఎవరు ఇద్దరు కలిసి వెళ్దాం పద. లెటర్స్ అంటే అర్థం ఏంటి, టుగెదర్ కలిసి అనేసి అర్థం. ఓకే, సో లెట్స్ గో టు ఏ మూవీ, సినిమాకి కలిసి వెళ్దాం పద అనేసి వచ్చినప్పుడు లెట్స్ ఉండిందంటే సజెస్టెడ్ అనేది మీరు రాయాలి. చూడండి, పూజ సజెస్టెడ్ హనీ టు గో టు ఏ మూవీ. లెట్స్ గో అనే దగ్గర మనం కామర్స్ తీసేసి టు గో టు ఏ మూవీ, మూవీకి వెళ్ళడానికి సలహా ఇచ్చింది అనేసి లైన్. ఓకే, రామ్ సెడ్ టు సునీత ప్లీజ్ గివ్ మీ వాటర్. సో ప్లీజ్ గివ్ మీ వాటర్, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ, వుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ, వుడ్ యూ మైండ్, ఇవన్నీ కూడా రిక్వెస్ట్లు అనమాట. సో మనం ఏం రాసాం చూడండి, సెట్ టు ప్లస్ రిక్వెస్టెడ్. రాము రిక్వెస్టెడ్ సునీత టు గివ్ హిమ్ వాటర్. ఎవరికి ఇవ్వాలి నీళ్ళు, రాముకి ఇవ్వాలి కాబట్టి టు గివ్ హిమ్ వాటర్. ఓకే, రాము ద మేనేజర్ సెడ్ టు ద ప్యూన్ గెట్ అవుట్. మేనేజర్ ప్యూన్ అన్నాడు గెట్ అవుట్ అనేసి. ఇదేంటి ఆర్డర్ అనమాట, కమాండ్, ఆజ్ఞాపించడం, బయటికి వెళ్ళు అనేసి. సో ఇక్కడ సెట్ టు అనే ప్లేస్లో మనం ఏం చేయాలి చూడండి, ఆర్డర్డ్ కానీ కమాండెడ్ కానీ రాయాలి. ఆర్డర్డ్ అనేది మనకి ఈజీగా పిల్లలకి అర్థమైపోతుంది కాబట్టి ద మేనేజర్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అనేసి అన్నాడు. సో ఈ కామర్స్ తీసేసి మనము టు అనేది ఇక్కడ ఇంపరేటివ్స్లో మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇంపరేటివ్స్లో ఎక్కువగా మనకు వచ్చేటటువంటిది ఏంటి, టు అనేది మనం మెన్షన్ చేస్తాం. నౌ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. Okay, in the exclamatory sentence we have already explained the part 1 and I am giving you the clues. Exclamatory sentence is a sudden feeling and sudden expressions. If the sentence is a happy sentence, that means if the sentence consists hurrah, hooray, eureka, wow, oh. Likewise, if the sentence consists a happy one, we have to write an exclaimed with joy. If the sentence consists a sad thing or a sorrow thing, we have to write exclaimed with sorrow. If the sentence is a regretting one, that means it's also a sorrow one, unhappy one, we have to write at the exclaimed with the regret. Okay, మనకి హ్యాపీగా ఉన్న సెంటెన్స్ అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అంటాము, బాధాకరంగా ఉందంటే సారో అనేసి రాస్తాము. లేదు కొంచెం నిరాశగా నిస్పృహగా అలా ఉన్నప్పుడు రిగ్రెట్ అనేది మనం రాస్తాం. ఓకే, ఫర్ ద టీమ్ అంటే ఒక గ్రూప్ అనమాట, ప్లూరల్. ఇక్కడ ఆ టీమ్ అన్నారేంటి, మేము కప్ గెలిచేసాము అనేసి. సో ఇక్కడ హ్యాపీనెస్ కదండి, కప్ గెలిచినప్పుడు ద టీమ్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. సో ఇక్కడ మనము సెట్ ప్లస్ లే గాట్ ద కప్, గెట్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి గాట్. సో ఏం రాసాం చూడండి, సెట్ ఉన్న ప్లేస్లో ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. ఇక్కడ వి అంటే టీమ్ ప్లూరల్ కాబట్టి దే పెట్టాము, గెట్ యొక్క పాస్ట్ టెన్స్ గాట్ పెట్టాము, దట్ అనేటటువంటి కంజంక్షన్ యూజ్ చేసేసి ద టీమ్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ దట్ దే గాట్ ద కప్. టీము కప్పు గెలిచారని ఆనందంతో చెప్పారు అనేసి మనం
సెంటెన్స్ రాసాం. ఓకే, నెక్స్ట్ మై ఫ్రెండ్ సెడ్ అలాస్ మై ఫాదర్ డైడ్. అలాస్ మా నాన్న చనిపోయారు, మై ఫాదర్ డైడ్ అనేసి అన్నాడు. అంటే ఇట్స్ డబ్బులు పోయింది, లేదా మ్యాచ్ ఓడిపోయాను, ఆ, ఏదైనా కాంపిటీషన్లో ఓడిపోయాను, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, ఇవన్నీ కూడా సారో సెంటెన్సెస్, బాధాకరమైన విషయాలు. సో సెడ్ అనే ప్లేస్లో మనం చూడండి, మై ఫ్రెండ్ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అని పెట్టాం. దట్ మై ఫాదర్ అంటే ఎవరు ఇక్కడ? ఫ్రెండ్స్ ఫాదర్, కాబట్టి హిస్ ఫాదర్ అని పెట్టాం. ఓకే, మై ఫ్రెండ్ ఎక్స్క్లైమ్, ఓ ఐ లాస్ ద మనీ. హీ సెడ్, అతను చెప్పాడు అనమాట, ఐ లాస్ ద మనీ, నేను డబ్బులు పోగొట్టుకున్నాను అంటే నిరాశగా, బాధగా చెప్పడం. సో ఇక్కడ మనము ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు రైట్ రిగ్రెట్. ఓకే, సెడ్ ప్లేస్లో మనం ఏం పెట్టాము చూడండి, హీ అనే రాసాం. సెడ్ ప్లేస్లో హీ ఎక్స్క్లైమ్డ్ విత్ రిగ్రెట్, నిరాశగా, బాధతో అన్నాడు ఏంటి? దట్ హీ లాస్ట్ ద మనీ. ఇక్కడ ఉన్నట్లే ద మనీ అలాగే రాయొచ్చు, లేదా హిస్ మనీ, తన డబ్బులు పోగొట్టుకున్నాడని రాయొచ్చు. దట్ హీ లాస్ట్ ద మనీ. ఓకే, సో సెంటెన్స్లో మనం ఇక్కడ మనం చేంజెస్ చేస్తున్నాం చూడండి. సెడ్ అనేది ఇక్కడ మారుతుంది. అసర్టివ్ సెంటెన్స్లో సెడ్ అన్నప్పుడు సెడ్ అలాగనే వస్తుంది, సే సెడ్ ఉన్నప్పుడు సెడ్ వస్తుంది, సెడ్ టు ఉన్నప్పుడు టోల్డ్ వస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో సెడ్ ఉన్న చోట క్వశ్చన్డ్, ఆస్క్డ్ అని వస్తుంది. ఎంపరేటివ్ సెంటెన్స్లో ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, సజెస్టెడ్ అనేది వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్క్లైమ్డ్ విత్ అని వస్తుంది. సో ఈ సెడ్ ప్లేస్లో ఇవి మారుతున్నాయి. ఇంకా ఇవి ప్రెజెంట్ టెన్స్ అంతా కూడా పాస్ట్ టెన్స్లోకి, మేల్ అయితే హీ, ఫిమేల్ అయితే షీ, ఇంకా ప్లూరల్ ఫామ్ అయితే దే, ఇలాగా మారుతుంది. ఈ చిన్న టిప్స్ మీరు నేర్చుకోండి. డైరెక్ట్ ఇంటర్ స్పీచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ యూ కెన్ అటెంప్ట్ ఎనీ క్వశ్చన్ అండ్ ఎనీ ఎక్సర్సైజ్. ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఓకే, స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు అంతా అర్థమైపోతుంది అనమాట. సో డీటెయిల్గా మీరు నోట్ చేసుకోండి. వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, subscribe my channel and like and share these videos to make it useful for everyone. Okay, thank you.